అందరికీ మరణాత. దేవుడు ఈ వాక్యం ద్వారా మనలను కలిపి ఆదరించి దీవించునుగాక. ఆమెన్. లూకా సువార్త 23వ అధ్యాయం 46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రభువు మాట్లాడకుండా ఉండలేదు. చివరి నిమిషం దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. మొట్టమొదట మాటలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరో గనుక వీరిని క్షమించు అన్నాడు. అది మొదటి మాట. ఆఖరి మాట, ఇదిగో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. మొట్టమొదటి ప్రార్థనలో తండ్రి, చివరి ప్రార్థనలో తండ్రి. శిలువ మీద ప్రభు ప్రార్థనలోనూ బోధకుడుగాను కనపడ్డాడు. సహనమూర్తి గనక ఆయన సహించినంత సహనం ఇంకెవరిలోనూ కూడా మనం చూడలేం. అంత శిలువ, అలాంటి ముళ్ళ కిరీటం. అప్పటికే మామూలుగా కష్టంలో ఉన్నప్పుడు తల వాల్చుకోవాలనిపిస్తుంది, నిలబెట్టుకోలేక. ప్రభు అలా తలవాల్చుకుంటానికి కొంచెం ప్రయత్నం చేస్తే ముళ్ళ కిరీటం పెట్టారేమో, ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, గుచ్చుకుని లోనకి ఇంకా ఇంకా దిగుతాయి. ఎంత బాధ! శరీరంలో నుండి, ఎముకల మధ్య నుండి మరి లోనకి దిగుతూ ఉంటే చాలా సున్నితమైన భాగం, చిన్న దెబ్బకు కూడా తట్టుకోలేము. అలాంటిది ప్రభు ఇలాంటి శ్రమ అనుభవించినప్పుడు ఆయన ఎలా తట్టుకున్నాడో ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ముందు ప్రార్థన చేశాడు, చివరను కూడా ప్రార్థన చేశాడు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన, శిలువ మీద ప్రార్థన, ఆయన చివరి ప్రాణం విడిచినప్పుడు కూడా ప్రార్థన. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనిషికి ప్రార్థన ఎంత అవసరమో ప్రభువు తన నడవడికలో చూపిస్తున్నాడు. మనకు కొంచెం కష్టం వస్తే, మనసు బాగోకపోతే ప్రార్థన చేయలేం. ఇవాళ నాకు ప్రార్థన రావడం లేదు అని చెప్తాం. ప్రార్థన ఎందుకు రావడం లేదు? మనసు బాగోలేక రావడం లేదు, ఒంట్లో బాగోలేక రావడం లేదు. తర్వాత చేద్దాం, ఇప్పుడు బాలేదు అని చెప్పుకుంటాం. కానీ ప్రభువును మన ఎదురు పెట్టుకుని చూస్తే, ప్రభు బాగోలేనప్పుడే ప్రార్థన ఎక్కువ చేశాడు. అందరూ బాగున్నప్పుడు చేస్తారో, ప్రభు బాగున్నప్పుడు బాగులేనప్పుడు కూడా చేశాడు. గనక అందరి ప్రార్థన కంటే గొప్ప ప్రార్థనా పరుడు యేసు ప్రభువే. ఆ మనోనిదానం ఎంత బాగా కుదిరిందంటే, ఇంకా ఆయన లోకంలో నుండి పైకి వెళ్ళవలడానికి కారణమైన ప్రార్థన ఎలా కుదిరిందో మనోనిదానం కూడా అలాగే కుదిరించుకున్నాడు. మనిషికి కష్టకాలంలో మనోనిదానం కుదిరిందంటే బాగా అభ్యాసం ఉంటేనే కుదురుతుంది. మనకి ఏ పని బాగా అలవాటు చేసుకుంటామో ఆ అలవాటు చేసుకున్న పని సులువు అయిపోద్ది. ఆ సులువును బట్టి తరచుగా అదే పని చేయడానికి మనకి అలవాటు అన్నమాట. అలాగే ప్రభువుకి ప్రార్థన అలవాటు, బోధ అలవాటు. తర్వాత ఆయన అద్భుతకరంగా
జీవించటం ఆయన అలవాటు. అందుచేత ప్రభు అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం సిలువలోనే ఉంది, ఆ సహనంలోనే ఉంది. ప్రతి మాట దగ్గర మనం నిలబడి చూస్తే ఆయన లక్షణాలు మనకు తేటగా కనబడుతున్నాయి. ఎంత సహనం, ఎంత ప్రార్థన, ఎంత ఓర్పు. ఎవరిని ఒక్క మాట కూడా, ఒక చిన్న మాట కూడా ఆయన అనలేదు. మనమైతే అనేస్తాం. కష్టకాలం అప్పుడు మనకి ఎవరు బాధపడుతున్నారని మనకు ఉంటుందో వారి మీద మాటలు అంటాం, మనసులో పెట్టుకుని ఇదిగో ఇది నీది, ఇది నీది అని అప్పగిస్తాం. అయితే వారు గ్రహించినా గ్రహించకపోయినా మన బాధ మాత్రం తీరుతుంది. ఇప్పుడు ప్రభు మొదటి మాట నుండి చివరి మాటకు వచ్చేసారు. ఆ చివరి మాటలో కూడా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రభు చెప్పారు. మరి ప్రభు చెప్పిన మాట ప్రకారం పని దేవుని చేతిలో పెట్టాలి. నువ్వెంత పని అన్నా చెయ్యి, పని వదిలిపెట్టుకో. ఆ పని యావత్తు పట్టుకెళ్ళి దేవుడి చేతిలో పెడితేనే అది జాగ్రత్తగా ఉంటుంది. ప్రభువు చెప్పిన ఉపమానములో ఉంది, పక్షి వస్తుంది, రోడ్డు పక్కన పడిన విత్తనాల్ని తినేస్తుంది, ఎత్తుకుపోద్ది. అవును, సైతాను ఉన్నాడు, వాడే గాలి, పక్షి. వాడు వస్తాడు. వాక్యం మనం బోధించినప్పుడు ఆ వాక్యం ఫలించకుండా, ఫలితం రాకుండా ఉండడానికి ఎత్తుకుపోతాడనమాట. ఆయా శ్రమలు, ఆయా కష్టాలు, మనస్సు కుదురుగా లేకపోవడం వలన మనలో ఉన్న విత్తనం ఎత్తుకుపోతాడు. ఏదైనా పోయినా పర్వాలేదు, కానీ మనలో ఉన్న వాక్య విత్తనం ఎత్తుకుపోతే ఎలా మొలకొస్తుంది? విత్తనం ఉంటేనే కదా మొలిచేది. అలాగే ఏ వాక్యం విన్నామో ఆ వాక్యం యొక్క ఫలితం మనం తినాలి, తీసుకోవాలి అని అంటే కనుక ఆ వాక్యం పక్షెత్తుకుపోకూడదు అని ప్రభు చెప్పాడు, ఇలా జరుగుతుంది అని. అలాగే జరిగింది, అది మొలకెత్తలేదు. అలాగే ప్రభు రక్షణ మహాసంకల్పన అంతా చేశాడు. చేసేసి ఆయన చివరికి వచ్చేసాడు. ఇది లాస్ట్ అన్నమాట. ఇంకా మాటలు లేవు. శరీరంతో ఇంకా మాట్లాడడం, శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మను ఆయనకు అప్పగించుకుంటాం మరి మనం చూస్తున్నాం. అలా చూసినప్పుడు ఆయన తన శరీరం మాత్రమే కాదు, ఆయన చేసిన పని ఉంది. ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతి పని చాలా ఒబ్బిడిగా చేశాడనమాట. పని చేసేసి చిందరబందరగా వదిలేయలేదు. మనం ఏ పని చూడండి, ఆ ప్రతి పనిలో కూడా ఆయన జాగ్రత్త కనిపిస్తుంది. మాకు దేవదాసయ్య గారు బోధించేటప్పుడు ఆయన ప్రభువుని గురించి విపులంగా బోధిస్తారు. ఒక అద్భుతం జరిగినప్పుడు ఎలా ఉన్నాడు ప్రభు, ఆ అద్భుత కార్యంలో మనకు ప్రభు కనిపిస్తున్నాడు. ఆ ప్రభు మాట ఎలాగుందంటే, 5 రొట్టెలు 2 చేపలు అద్భుతకరంగా చేశాడు, వడ్డించారు. మరి మిగిలిన ముక్కలు ఎత్తండి అని ప్రభు చెప్పారు. మిగిలిన ముక్కలు వదిలేయమనలేదు, మిగిలిన ముక్కలతో పని లేదనలేదు. కాబట్టి మిగిలిన ముక్కలు ఎత్తించాడు. చూడండి, ప్రభు పని పర్వాలేదులే అని అనుకోలేదు. ఆ పని ఆయన ఒబ్బిడి చేశాడు. 12 గంపలైనవి. ఆ 12 గంపల్లో నుండి ఆవేళ దీవించిన దీవెన వస్తానే ఉంది. మనం ఏ మీటింగ్ పెట్టుకున్నా, ఏ వాక్య బోధ పెట్టుకున్నా, ప్రభు పని మీద మనం భోజన ఏర్పాట్లు చేయగలిగితే మనకు తెలియకుండానే అన్నీ మన దగ్గరికి వస్తాయి. ముందు ఏమీ కనిపించదు. నిజంగా ఈరోజు చేయగలమో లేదో అని అనుకుంటాం, కానీ నిజంగా లేనప్పుడు ఎవరైనా బయట వారు వచ్చి చూస్తే ఏమీ లేదు, వంటోళ్ళు నన్నెందుకు పిలిచారు
అని అంటారు. మేము పనిచేసిన చోట మరి సంఘంలో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టేడుకు వంట ఆవిడని తీసుకొచ్చాం అన్నమాట. తీసుకొస్తే ఆ వంట ఆవిడ ఏం చేశారంటే, అన్నీ పట్టురండి వండేస్తాను అంటున్నారు. మా దగ్గర ఏమీ లేవు, ఏమీ లేవు. ఆఖరికి పొయ్యి కింద పుల్లలో లేవు, పొయ్యి మీద పెట్టే సరుకులు లేవు. అప్పుడు ఆవిడ అన్నారు, అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు? ఎంతో పని ఉంటే మీరు పిలవాలి. అంత పని చేయగలిగిన, వంట చేయగలిగిన పని నా దగ్గర ఉంది. మీటింగ్ టైంకి నేను వండాలి కదా, వడ్డించాలి కదా, ఏమీ లేనప్పుడు ఎందుకు పిలిచారు అని ఆవిడ అన్నారు. నిజం మాటే, అక్కడ జరుగుతున్నది అదే. అయితే కాసేపటికి, అమ్మ మీకు కంగారు పడకండి, అన్ని ప్రభు పంపుతారు అని చెప్పాము. ఆవిడ కూడా చూస్తున్నారు, ఇంకొచ్చారు కదా, అలా చూస్తున్నారు. చూసి చూసి టైం అయిపోతుంది, తొందరపడుతున్నారు, ఎలాగా అనుకుంటున్నారు. అంతలో ఒక్కొక్కరు విశ్వాసులు ఉన్నారు. వారు తెస్తారని మాకు తెలియదు, ఏమి కావాలో అన్నీ పట్టుకొచ్చారు. ఒక విశ్వాసి తేవడు, ఇంకో విశ్వాసి చూశారు. ఈ విశ్వాసిని చూసి నేను కూడా పట్టుకెళ్తానని తెచ్చారు. ఆఖరికి కూరలతో సహా తీసుకొచ్చారు. తీసుకొచ్చేవాడికి అప్పుడు ఆవిడ అన్నారు, మీరు అందుకే ఇంత ధైర్యంగా ఉన్నారు, మీకు తెలుసు అన్నీ ప్రభు పంపుతాడని, మేము అలాగ అనుకోవట్లేదు అని చెప్పి అన్నారు. 3 రోజులు మీటింగు ఘనంగా జరిగింది. భోజనాలు తృప్తికరంగా వడ్డించాం. అన్ని కూరలతో భోజనం జరిగినప్పుడు మొదట వంట చేసిన ఆవిడకి తెలుసు ఏముంది ఏం లేదో. ఆయమ్మ సంతోషించారు. పిమ్మట భుజించిన వారు కూడా సంతోషించారు. 3 రోజులు అయిపోయింది, ఇంకా మిగులు ఉంది. ఆ మిగులు ప్రభువు దీవించగా మిగిలిన మిగులు. మనకు కనుక అది 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఎలాగైతే ప్రభువు దీవించాడో ఆ దీవెనలు నేటి వరకు వస్తానే ఉన్నాయి. దేవదాసయ్య గారు బైబిల్ తరగతులు పెట్టారు. అప్పటి వరకు భోజనాలు ఎవరి భోజనాలు వారే భరించాలి అని చెప్పారు. వచ్చిన వారు వాక్యం వినడానికి మాత్రమే వస్తారు. మరి వడ్డన చేసుకోవాలి, భోజనం టైంకి రావాలంటే వండుకొని అక్కడ పెట్టుకుని వచ్చి వాక్యం వినిన తర్వాత భోజనానికి వెళ్ళేవారు. అలాగే ఊర్ల నుండి వచ్చిన వారందరూ కూడా దేవదాసయ్య గారి దగ్గర అలాగే ఉండేవారు. ఆయన ఒక మాట చెప్పారు, మీరు కాశీ వెళ్తున్నారు, అక్కడ మీకు ఎవరు పెడుతున్నారు? మీరు పట్టుకెళ్ళిందే తింటున్నారు కదా, అలాగే ఇక్కడ కూడా రండి, వచ్చి తినండి, వండుకోండి, తినండి అని చెప్పారు. అది ప్రభు ఆనాడు చెప్పిన మాట. వాక్యమును ముందు పంపించారు ప్రభు. తర్వాత ఇంక అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు అనగా బైబిల్ తరగతికి ప్రభు డేట్స్ ఇచ్చారు. డిసెంబర్ 8వ తారీఖు, డిసెంబర్ 16వ తారీఖు నుండి నవంబర్ 16 నుండి డిసెంబర్ 8వ తారీఖు వరకు పెట్టమని ప్రభు చెప్పారు. డేట్స్ కూడా ప్రభువే ఇచ్చారు. ప్రభువే ఇచ్చినప్పుడు అందరికీ లెటర్స్ రాసి మీరు రండి అని చెప్పేసి కాగితం, పెన్ను, నోట్స్, మీకు కావలసిన సామాన్లు తెచ్చుకోండి అని చెప్పి అందరికీ లెటర్స్ రాశారు. అందరూ మీటింగులకి సిద్ధపడి వచ్చేసారు. ఇంకో మాట ప్రభు చెప్పారు. ఆ ప్రభు మాట అంటే, ఇంతవరకు మీరు భోజనం పెట్టలేదు, ఇప్పుడు భోజనం పెట్టండి అని చెప్పారు. భోజనం పెట్టాలంటే ప్రభు అయ్యగారికి చెప్పారు. అప్పుడు కష్టమే, ఎలాగా ఎక్కువ మంది ఉన్నారు ఎలాగా అని అనుకున్నారు. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా దేవదాసయ్య గారు ఒకే మాట అన్నారు, ప్రభువు నాకు ఏమి చెప్పినా నేను చెయ్యలేను అని ఎప్పుడూ అనలేదు. నీ దాసుడను సిద్ధంగా ఉన్నాను, నేను చేస్తాను ప్రభువా
అని చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ప్రభువు నాకు చెప్పిన మాట నేను చేస్తాను అన్నారు. అది ఇంకెంతో కాలం లేదు. అయ్యగారు ఫిబ్రవరి 9వ తారీఖున ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు బలహీనతగా ఉన్నారు, చాలా బలహీనతగా ఉన్నారు. శోధన ఎక్కువగానే ఉంది. అలాంటప్పుడు దైవజనులు ఒక మాట చెప్పారన్నమాట, నేను చేస్తాను. నిజంగా మనం అంగీకరించాలి. కానీ మన చేతిలో ఏమీ లేనప్పుడు, సహాయకులు కూడా లేనప్పుడు దేవుని చిత్తం మనకు బయలుపెడితే మనం విధేయత చూపిస్తే గనక ఎలా జరుగుతుందో ఆ అద్భుతం మనం చూస్తాం. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందనమాట. ఎలాగా దైవజనులు లేవలేరు, ఆయనకి భార్య బిడ్డలు లేరు, నాది అని పూసుకుంటానికి ఆయనకి ఎవరో లేరు, ఎలా చేస్తారో అని నేను మనసులో అనుకుంటున్నాను. కానీ సరిగ్గా టైం వచ్చింది. టైం వచ్చేటప్పటికి అప్పుడు అయ్యగారు అందరినీ పిలిచి ఉదయం కాఫీ టిఫిను, మధ్యాహ్నం భోజనం, 3 గంటలకు టీ, సాయంత్రం భోజనానికి హోటల్ నుండి తెచ్చుకుంటే ఎంత అవుతుందో ఆ లెక్కబెట్టి ప్రతి వారికి ఇచ్చేశారు. భోజనం పెట్టమని ప్రభువు చెప్పారు, అయ్యగారు అలా చేశారు. ఈ సొమ్ము అయిపోయిన తర్వాత ఏం చేస్తారో అని అడిగారు అందరూ. అడిగితే నాకు ప్రభు ఇచ్చాడు, నేను చేస్తాను. ఒకవేళ ప్రభు ఆపు చేస్తే నేను చేయలేను, వెళ్ళిపోండి అని చెప్తాను. అంతేగాని ఇప్పుడు మాత్రం మానను అని చెప్పి అందరికీ భోజనానికి అయ్యగారు డబ్బులు ఇచ్చారు. వారు వెళ్ళి తెచ్చుకుని భోజనం చేశారు. ఆఖరి రోజు వరకు కూడా డబ్బులు వస్తానే ఉన్నాయి, అందరికీ ఇస్తానే ఉన్నారు. అప్పుడు ప్రభువు ముందు డబ్బుల కంటే ముందు పాట ఇచ్చారు, వాక్యం ఇచ్చారు. ఆ వాక్యంలో పాటలో ఉంది, నాకేమి కొదువ నాథుడుండ అనే పాటలో 2వ భాగమును ప్రభు చెవిలో పాడారు. 2 చరణాలు చొప్పున మమ్మల్ని అయ్యగారు పక్క గదిలో మీటింగ్కి ముందు ప్రార్థన మా చేత చెయ్యించారు. ఎక్కువ మంది లేకపోయినా పర్వాలేదు, ప్రభువుకి అప్పగించాలి. 2-3 ఉండేవాళ్ళం. అయ్యగారికి గట్టిగా వినబడేలాగన ప్రభు ఇచ్చిన పాట పాడాలి, ప్రార్థన చెయ్యాలి. అయ్యగారు చెప్పారు, మేము అలా చేశాం. ప్రభు సమస్తమును పంపాడు. కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగినా వానిని ఇచ్చివేయును తండ్రి. అది చరణం. అవును, ఏదడిగినా ఇస్తున్నాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా బైబిల్ మిషన్ కన్వెన్షన్లో మీటింగుల్లో ఇదివరకు అట్లా కాదు, భోజనం ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. ప్రభువు ఇచ్చారు కనుక లోటు లేదు. నేటి వరకు కూడాను ఎలా వస్తుందో తెలీదు, ప్రభు ఇస్తాడు. మేము ఒక మనిషి మీద ఆధారపడిన వారం కాదు, దేవుని మాట మీద ఆధారపడిన వారము. దైవజనులు మాకు ఆ మాటనే నేర్పించారు. ఏలియా కాకుల మీద ఆధారపడలేదు, ప్రభువు మీద ఆధారపడ్డాడు. మోషే తల్లి రాజకుమార్తె మీద ఆధారపడలేదు, ప్రభువు మీద ఆధారపడింది గనక ప్రభువు వారిని పంపించాడు అని దైవజనులు చెప్పారు. అలాగే ఆయన మాట ప్రకారంగానే నేటి వరకు కూడా మీరు ఏదన్నా మీటింగులకు వచ్చి చూడండి, కన్వెన్షన్కి వచ్చేవారు ఉంటే వారు కూడా తెలుసుకుంటారు. సమృద్ధి గల భోజనం దేవుడిస్తున్నాడు. కూర్చున్న చోటకే వడ్డన జరుగుతుంది, తింటున్నాం, సంతోషపడుతున్నాం. ప్రభువు పెట్టిన భోజనం, ప్రభు ఇచ్చిన భోజనం గనక మనం ఇంట్లో ఎన్నో తింటాం. కానీ ప్రభువు దీవించి పంపించిన భోజనం మాట్లాడకుండా తినగలిగితే ఎంతైనా దీవెన పొందగలరు. గనక ఇదిగో ప్రభువు ఆ పద్ధతి ప్రకారమే ప్రతిదీ ఒబ్బిడిగా యేసు ప్రభు పనిచేశాడు. అద్భుతం చేయడం కన్నా ఒబ్బిడి చేయడం గొప్ప విషయం. అద్భుతం జరిగినప్పుడు అందరం సంతోషపడతాం. 12 మంది 12 గంపల నిండా ఎత్తుకుంటారు. కానీ అద్భుతం జరగడానికి భోజనం చేసిన వారికి ఆ పూట భోజనమే.
కానీ పని చేసిన వారికి గంపెడు మిగిలాయి. ఆ గంపలో నుండి వచ్చే దీవెన నేటి వరకు అలా సాగుతూనే ఉంది. దేవుని చేతులు కొరచ కాలేదు. ఆయన చేతులు రాకడ పర్యంతము పొడవుగానే ఉన్నవి, సాగుతూనే ఉన్నవి, సేవకుల మీద ఉంటూనే ఉన్నవి, విశ్వాసులు అనుభవిస్తూనే ఉన్నారు. అలాంటి దీవెన దైవజనులు ఆ రోజున ప్రభువు దగ్గర అందుకున్నారు. మీరు నాకేమి కొదువ పాట 2వ భాగం చూడండి. అది ప్రభు ఇచ్చిన పాట. ఆ పాట ఇచ్చినప్పుడు మేము దగ్గరున్నాం. ఒకేసారి కాదు, 2 చరణాలు చొప్పున ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక చరణం చెవిలో వినపడేది, బయటకు వెళ్ళినప్పుడు ఒక చరణం వినపడేది. అలాగా ఎప్పుడు ప్రభు ఇచ్చారో అది రాయించి మాకు పంపేవారు. రమ్యమైన రాగంతో పాడండి అని చెప్పారు. అలా పాడుకుంటే అద్భుతాలు మేము చూసాం. మీకు కూడా చూడగలిగిన శక్తి ఉంటే వచ్చి చూడండి, అద్భుతాలే. బైబిల్ మిషను దేవుడు బయలుపరిచాడు. బైబిల్ మిషన్ పోషణ కూడా దేవుడే సమృద్ధిగా ఇస్తున్నాడు. వేలాది మంది ఆనాడు తిన్నారు, ఈనాడు కూడా తినడానికి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. దేవుడిచ్చింది అద్భుతకరమైనది. అలాగే అది ఒబ్బిడి చెయ్యాలి. ఈవేళ ప్రభువు చెప్తున్నాడు, ఆయన చేసిన సేవ సమృద్ధిగా జరుగుతూనే ఉంది. ఆ సేవలో ప్రభు చేస్తున్నాడు అనమాట. ఏంటది? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభు ఆత్మ తండ్రి చేతిలో పెడుతున్నాడు. తండ్రి కుమారుని భూమి మీదకి పంపించాడు పని చేయడానికే, సహించుకుంటానికే, ఓర్చుకుంటానికే, రక్షణ సంకల్పనను బోధించడానికే, ఆయన నెరవేర్చడానికే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అద్భుతకరమైన పని చేస్తే సైతాను ఊరుకోడు, ఎత్తుకుపోతాడు. ఆ ఎత్తుకుపోయే సైతాను చేతికి అంకకుండా ఉండేలాగున దేవుడు ఈ కార్యమును అప్పగించాడు, తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు. సాధు సుందర సింగ్ గారు కూడా ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఈ ఆఖరి ప్రార్థన చేసేవారట. పుస్తకాల్లో చదివితే నాకు చాలా సంతోషమైంది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. పొద్దుట్లు లేస్తామో లేవమో మనకు తెలియదు. దేవుని చేతిలో పెడితే సైతాను చోటు లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ప్రతిరోజు ప్రార్థన ముగింపు ప్రార్థన పడుకుని, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రార్థన ముగించి పండుకునేవారట. అది పుస్తకాల్లో మనకు వ్రాయబడి ఉన్నది, చదవండి. దేవుడు ఈ పనిని పొదుపుగా అప్పగించి పనిని జిమ్మేయలేదు. ప్రతి చిన్నది కూడా అద్భుతకరంగా ప్రభు ఎలా జాగ్రత్త పెట్టాడో. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ప్రభు పద్ధతులు నేర్చుకోవాలి. పద్ధతిగా నడిస్తే అద్భుత రీతిగా మనకు సహాయము దొరుకుతుంది. పడేయకూడదు. పడేస్తే మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు మనకు అప్పగించిన ఏది కూడా పడేయడానికి అయ్యగారు ఒప్పుకోలేదు. భోజనం చేసేటప్పుడు అమ్మా నాతో చెప్పారండి, అమ్మా నువ్వు భోజనం చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావు అని అడిగారు. సామాన్యంగా నాకు ఇచ్చావు, అందరికి ఇయ్యి అని అలా చెప్పుదానని అనుకుంటున్నాను, ఇంకా చెప్పలేదు. అప్పుడు అన్నారు అయ్యగారు, ఏమనంటే, అమ్మా నువ్వు ఏం ప్రార్థన చేసినా ప్రభువా నీ శరీర రక్తములు నాకు దయచేయి, నీ పునరుద్ధాన బలం ఈ ఆహారంతో పాటు నాకు ఇయ్యి అని ప్రార్థన చెయ్యి అని చెప్పారు నాకు. అప్పటి నుంచి ఆ 2 మాటలు వదిలిపెట్టలేదు. ఒకటి, శరీర రక్తములు మనకి ప్రతి ముద్దలో నుంచి ప్రభు దగ్గర నుంచి వెళ్ళాలంట. తర్వాత మనకి పునరుద్ధాన బలం. ఎన్నో శ్రమలను బట్టి మరణం లాంటి శ్రమలు మనకి రోజు వస్తూనే ఉంటాయి. మనం దిగులు వస్తుంది, విచారం వస్తుంది, బాధ వస్తుంది. కానీ పునరుద్ధాన బలం రావాలి. ఆ పునరుద్ధాన బలమును మరి దేవుడు మనకు అందిస్తాడు. మరి ఇంకో రోజుని పిలిచి, అమ్మా భోంచేసే హిందువులైన వారు భోంచేసేటప్పుడు భోజనాన్ని మరి
ఏంటి మాట మర్చిపోయాను. భోజనాన్ని గౌరవిస్తారు. ఎలాగా ఆ మాట గుర్తొస్తే చెప్తాను. చాలా గౌరవించి మా భోంచేస్తారు. కళ్ళకద్దుకుని తింటారు. అది వారు ఆహారమును అలా గౌరవిస్తారు. మనం కూడా ఆహారమును గౌరవించాలి, పాడు చేయకూడదు, పడేయకూడదు అని చెప్పారు నాకు. కోపం వస్తే ఇంట్లో మా అమ్మ మీద కోపం వచ్చినా, మా తమ్ముళ్ళ మీద కోపం వచ్చినా అన్నం మానేసేదాన్ని నేను. అయ్యగారు అన్నాక భయం వేసింది. అలా వద్దన్నారు, అలా చేయొద్దన్నారు. ఆ ప్రకారంగానే నేను అయ్యగారు చెప్పిన మాట ప్రకారం తినగలిగినంతే తినడం, లేకపోతే మానేయడం తప్ప కానీ పడేయడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఒక్క మెతుకు కూడా. అయ్యగారు అంత జాగ్రత్తగా తాను జీవించారు. మా పక్కనున్న వారికి కూడా అలాగే చెప్పారు. అది సైతానుకు చోటు వస్తుందంట. మనం ఏదైనా చిన్నది పడేస్తే సైతానుకు చోటు దొరుకుతుంది. ఇదిగో నీ పిల్లలు చూడు ఎలా పడేసుకుంటున్నారో, సమృద్ధిగా ఇస్తున్నావు, అలా పడేసుకునే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావని ప్రభు మీద ఫిర్యాదు చేస్తాడంట సైతాను. అయితే ప్రభు మరి మన పక్షంగా ఉండి సైతాన్ నోరు ముగిస్తాడు, కానీ మనం మాత్రం ప్రభు పక్షంగా నిలబడి దేవుడు దీవించి ఇచ్చింది ఏది కూడా పడేయకూడదు. ఎవరికైనా పెట్టుకోవచ్చు. మరి మనకి ఎక్కువైనప్పుడు, ఇంకా ఉన్నప్పుడు ఎవరికైనా పెడితే సంతోషంగా భుజిస్తారు. అలా చేసుకోవచ్చును, కానీ పడేసుకోకూడదు. అయ్యగారు నాకు ఆ మాట చెప్పారు. మరి దేవుని మాట ప్రకారంగా మనం నడవగలిగితే ఎంతో ధన్యులం అవుతాం. ఇప్పుడు చూడండి, శరీరమును అప్పగించాడు బ్రహ్మ. చెప్పనా? అయ్యగారు చెప్పిన మాట అండి. అన్నం పరబ్రహ్మం అంటారంట. అంటే దేవుడితో దేవుడిలాగా అని, దేవుడి తర్వాత దేవుడు అన్నమే అని చెప్తారు. అన్నం పడేయకూడదు అని చెప్పారు నాకు. నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆ తప్పు నాలో ఉంది. వదిలేయటం, పాడేయటం, లెక్క లేకుండా ఉండడం అనేది. దానివల్ల కరువు వస్తుంది. మనకు కరువు ఎందుకు వస్తుందంటే అన్నం పడేసుకుంటే కరువు వస్తుంది. అన్నం మరి గౌరవం లేకుండా తింటే కూడా కరువు వస్తుంది. అగ్గగ్గలాడుతూ తిన్నాడంట ఆదాము అవ్వమ్మ పట్టుకెళ్ళిన పండు. అగ్గగ్గలాడుతూ తినాలి కాబోలు. పెట్టింది పుచ్చుకుంటాం కూడా అగ్గగ్గలాడుతూ పుచ్చుకోవాలంట. అది పద్ధతి అంట, దైవజనుని పద్ధతే. అలాగే అయ్యగారికి బేతేలు గృహంలో సరిగ్గా టైంకి భోజనం పెద్దమ్మగారు పంపించేవారు. అయ్యగారు ఎంతో గౌరవంగా భోంచేసేవారు. గౌరవంగా అనేది మరి పెట్టేవాళ్ళకి కూడా చాలా సంతోషం అవుతుంది. రోజు ఉప్పు తగ్గిపోయింది. ఉప్పు తగ్గిపోతే ఆ ఉప్పు తినే అలవాటు కదా, ఉప్పు తక్కువ ఉంది అన్నారు ఒక పాస్టర్ గారు. అనేటప్పటికి అయ్యగారు అన్నారు, ఎంతో కష్టపడి ఆ అమ్మగారు భోజనం వడ్డించి ప్రేమతో పంపించారు. ఉప్పు తక్కువైందని అంటావా, అనొద్దు అన్నారు. అలాగే తినమన్నారు. అలాగే తిన్నారు. మన పద్ధతి ఎవరి దగ్గర ఎలా ఉండాలన్నది నిజంగా దైవజనులకే అర్థమవుతుంది. అలాగూ దైవజనులు చెప్పారు, మాకు నేర్పారు. అంచేత ఎప్పుడైనా లోటు వచ్చినప్పటికీ కూడా లేదు అని మేము అనలేదు, ఎప్పుడు అనలేదు. మా ఇంట్లో సువార్త పనిలో ప్రవేశించినప్పుడు చాలా లోట్లు అనుభవించాం. వస్త్రానికి లోటు ఉంది, భోజనానికి లోటు ఉంది. బైబిల్ క్లాసులో చెప్పారనమాట దైవజనులు. ఏమనంటే ఉప్పుకైనా అప్పుకి వెళ్ళొద్దు అన్నారు. లేదనే మాట అనొద్దు, దేవుడు పంపిస్తాడని చెప్పారు. మరి నిజంగా పెద్దవాళ్ళం ఎలాగో చప్పుడే తింటాం, పిల్లలు అడుగుతారమ్మ ఉప్పు కావాలని. నిజంగా ఉప్పు లేని రోజులు కూడా ఉంటాయి విశ్వాసకి, మరి దేవుని సేవకులకు. అలాగే ఉంటే ఉండొచ్చును, ఆ శ్రమ కూడా మనకు ఉంటుంది. అయినప్పుడు అయ్యగారు ఎవరికి చెప్పొద్దు, అడగొద్దు అని చెప్పారు. ప్రభు ఇచ్చేది పుచ్చుకోవాలి, మనిషి ఇచ్చేది పుచ్చుకుంటే మళ్ళీ లోటు కనిపిస్తుంది. అలాగొద్దు, ప్రభు ఇచ్చేది పుచ్చుకుంటే సమృద్ధిగా ఉంటుంది అని దైవజనులు చెప్పారు. ఆ ప్రకారంగానే మేము నడుస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా అలాగే నడిచాం. ఎప్పుడు ఏం కావాలో అవసరమైన వాటన్నిటినీ ప్రభు పంపించాడు. ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా
లేదు అని అనలేదు. ఏం అద్భుతం చేస్తాడో అని కనిపెట్టుకుని ఉన్నాం. దేవుడు అలాగూ నిర్ణయించాడు. దేవుని పిల్లలారా, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా పనిని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా పనిలో నువ్వుండమని ప్రభు దైవజనులు మరి ఏర్పాటు ప్రకారం ప్రభు ఎలాగన్నారో మనం కూడా అలాగే అనాలి. చివరి ప్రార్థన అదే. ఆ తర్వాత శరీరంతో ప్రార్థన లేదు. ఆత్మరూపిగా ప్రభు ఎన్నో ప్రార్థనలు చేశారు, భక్తులు చేశారు. కనుక భక్తి గల వారిని పోలి మనం నడవలసిన బాధ్యత ఉన్నదే. దేవుడు అలాగున మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. వచ్చావు, పని చూసుకున్నావు, పూర్తి చేసావు, వెళ్ళిపోయావు. వచ్చాను, తెచ్చాను, ఇచ్చాను అని 3 మాటల కింద రక్షణ మహాసంకల్పన చెప్పారు దేవదాసయ్య గారు. వచ్చానంటే పరలోకం నుండి వచ్చాడు, రక్షణ తెచ్చాడు, మానవునికి ఇచ్చాడు. అవును ప్రభువా, నువ్వు ఆ పనులు చేసే వెళ్ళావు కనుక స్తోత్రం ప్రభువా. నీ పద్ధతి ప్రకారం సైతానుని చితకదొక్కి దాని తల చితకదొక్కావు తండ్రి. విశ్వాసుల కాళ్ళ కిందేసి దాన్ని తొక్కివేసేవు కనుక నీకు స్తోత్రములు, వందనములు. నా తండ్రి, అద్భుతకరమైన జీవితం దయచేసి మహిమా ఘనత కీర్తి పొందమని, నీ కృపను తోడుగా ఇచ్చి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరికీ కలిగి ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.